పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి రణరంగంగా మారింది. చలో ఢిల్లీ పేరుతో హర్యానా వైపు కదిలిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయుగోళాలతో పాటు జలఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడడంతో పాదయాత్రను మరోసారి నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలతో పాటు జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటనలో కొందరు రైతులు గాయపడగా అన్నదాతలు తమ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రైతుల పాదయాత్రను హర్యానా పోలీసులు అడ్డుకోవటం ఇది మూడోసారి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం చలో ఢిల్లీ పాదయాత్రను పంజాబ్ రైతులు ఇవాళ తిరిగి ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు 101 మంది రైతులు ఢిల్లీ వైపు బయలుదేరారు. కొన్ని మీటర్ల దూరం ముందుకు కదిలిన రైతులు బారికేడ్ల వద్దకు చేరుకోగానే హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి ఉంటేనే వెళ్లనిస్తామని స్పష్టం చేశారు. అరగంట సేపు మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అన్నదాతలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు తోసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో హర్యానా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు జల ఫిరంగులను ప్రయోగించారు. హర్యానా పోలీసులు బాష్పవాయు గోళాలు జల ఫిరంగులు ప్రయోగించిన ఘటనలో పలువురు అన్నదాతలు గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతంలో 2 సార్లు పాదయాత్రను వాయిదా వేసిన రైతులు ఇవాళ తిరిగి చలో ఢిల్లీ ప్రారంభిస్తామని ప్రకటించడంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అంబాలా జిల్లాలోని 12 గ్రామాల పరిధిలో బల్క్ ఎస్ఎంఎస్లు, మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.